పరిమితులను తీసివేసి. నిర్గమకాండము 3:8 దేవుడు ఇజ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేసినప్పుడు వారి పరిస్థితి తగినంత లేనివారిగా కష్టపడి జీవించే పరిస్థితిలో చాలా సంవత్సరాలుగా బానిసత్వంలో వారు ఉన్నారు. ఇజ్రాయేలీలకు ఎండు పుల్లలు మరియు కట్టెలు అందించకుండా అదే మొత్తం ఇటుకలను తయారు చేయమని ఫరో తన అధికారులతో వారిని ఒత్తిడి చెయ్యమని చెప్పినప్పుడు, దేవా, దయచేసి మాకు అవసరమైన కట్టెలను కనుగొనడంలో మాకు సహాయం చేయండి అని వారు దేవుని ప్రార్థించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. బానిసత్వ మనస్తత్వం వలన, పరిమిత మనస్తత్వం వలన అలా ప్రార్థించారు. చాలామంది అణచివేతదారుల నుండి విముక్తి చెయ్యమని అడగటానికి బదులుగా వారు మంచి బానిసలుగా మారటానికి తలంచుతారు. దేవుడు తమకు వాగ్దానం చేసిన దానికోసం ప్రార్థించే బదులు బానిసలుగా మెప్పించి మెరుగ్గా పని చేయటానికి దేవుని సహాయం చేయమని ప్రార్థించుతారు. ఈ దినం నీవు మంచి బానిసగా మారటానికి అడుగుతున్నావా? లేదా దేవుడు వాగ్దానం చేసిన తగినంత కంటే ఎక్కువ జీవితాన్ని అడుగుతున్నావా? ఆయన పెద్ద దేవుడు. దేవుని నుండి పరిమితంగా కోరుకొనక పెద్దగా అడుగు. నీవు బాగా జీవించగలిగేలా పెద్దదిగా మరియు మెరుగైనదిగా ఆలోచించడంలో నీకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగు. నీ కలల నెరవేర్పు కోసం ఆయనను అడుగు.